కల్తీ నెయ్యి ముసుగులో చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడకపోయి ఉంటే ఇందాపూర్ హెరిటేజ్ సంబంధంపై చర్చించడానికి కూటమి నాయకులు ఎందుకు భయపడిపోతున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వెలగపూల్లోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు. 4 రోజులుగా తిరుమల లడ్డు వ్యవహారంపై చర్చకు పట్టుబడుతుంటే ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆక్షేపించారు. ఈ అంశంపై చర్చకు బీఎస్సీలు అంగీకరించి తర్వాత సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బ్రిటిష్ కాలంలో కావచ్చు, స్వతంత్రం ముందు కావచ్చు, స్వతంత్రం తర్వాత కావచ్చు, ఆ స్వామి వారిని అవమానించిన ఏకైక రాజకీయ నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మతాన్నితో అటాచ్ చేసి ఒక మత పార్టీగా ఉంచాలి, జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులుగా దూరంగా చేయాలి, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కాలి అనే ఒకే ఒక దుర్బుద్దేశంతో ఈరోజు స్వామివారిని లాక్కొచ్చిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరున్నారంటే ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. ఆ రిపోర్ట్లో ఉందని చెప్పి ఇంకొక అబద్ధం చెప్పాడు. తీరా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇందులో ఏ యానిమల్ ఫ్యాట్ లేదు స్వామి, ఓన్లీ పామ్ ఆయిల్ ఉందాము అని చెప్పి సందేహం కలిపితే మళ్ళీ కొత్త కెమికల్ అని చెప్పి మళ్ళీ కొత్త డ్రామా ఆడాడు. డ్రామా ఆడిన తర్వాత చూడండి విధి, స్వామివారి మహత్యం చూడండి. స్వామివారి మహత్యం ఏంటంటే ఎవరైతే నా మీద నిందేశారో, ఎవరైతే స్వామివారి మీద నిందేశారో ఆ స్వామివారి మహత్యం ఏంటంటే అసలు కల్తీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందిరా స్వామి అని చెప్పి స్వామివారే మాకు అపారమైన జ్ఞానాన్ని అనుభవించారు. హెరిటేజ్ కంపెనీ అంటే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి ఇందాపూర్ అనే బ్రాంచ్ ఉంది. ఆ ఇందాపూర్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఆ ఇందాపూర్లో కాదురా స్వామి, ఇందాపూర్ లాంటివి ఇంకా 22 ఉన్నాయి. అది బోలే బాబా కావచ్చు, సంగం కావచ్చు, వైష్ణవి కావచ్చు, ఆలీబాబా కావచ్చు, ఇటువంటి డైరీలన్నిటికీ కూడా నెయ్యి సప్లై చేసింది ఒక్క హెరిటేజే. ఆ హెరిటేజ్ నుంచే నెయ్యి వెళ్ళింది. ఆ హెరిటేజ్కి ఓనర్ చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు గారే తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించిన కల్తీ నెయ్యికి ఆరాధ్యుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇన్ని రికార్డ్స్ పోజేసి రావయ్య స్వామి, మాకు శాసనసభలో బలం లేదు, మండలంలో ఉంది బలం, రావయ్య స్వామి చర్చికి రా, ఇదిగో ఆధారాలు, ఎక్కడెక్కడ నువ్వు తప్పు చేశావో, ఎక్కడెక్కడ నువ్వు నెయ్యి పంపించావో, ఏ రేట్లు పంపించావో తగిన ఆధారాలు ఉన్నాయి, రమ్మని చెప్తే వీళ్ళు చెప్పే కబుర్లు ఏంటంటే మా హెరిటేజ్ నీతివంతది, అసలు ఏ పాపం చేయదు అని దొంగబద్ధాలు బయట చెప్పడం తప్ప చర్చికి మాత్రం ఎందుకు రారు అని అడుగుతున్నాను. ఈ మొత్తం కల్తీ నెయ్యి దానికి పాపాత్ముడు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. శ్రీవారిని, ఏడుకొండల వారిని, సదా దేవుణ్ణి, ఆ దేవాది దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, ఇప్పటికైనా మీ రాజకీయం కోసం శ్రీవారిని వాడుకోవటం మానేసి జరిగింది తప్పు, నేను తప్పు మాట్లాడాను అని స్వామివారికి క్షమాపణ చెప్పమని అడుగుతున్నా. మాకు చెప్పమంటలే క్షమాపణ, స్వామివారి భక్తులకి చెప్పమంటలే, స్వామివారికి క్షమాపణ చెప్పండి. అదేవిధంగా ఏదైతే కల్తీ నెయ్యి జరిగిందో దానికి ఆరాధ్యులైన హెరిటేజ్ మీద సిబిఐ విచారణ జరిపించండి. మూడోది, ఈ చర్చ జరిగే వరకు, శాసన మండలిలో చర్చ జరిగే వరకు వదిలిపెట్టే ప్రసక్త లేదని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తాను. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.